2-3 రోజుల నుండి నిరుద్యోగులు విద్యార్థులు డిఎస్సిని వాయిదా వేయాలని ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి భవన్ నుంచి మేము తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బూట్లు చప్పట్లు ఎట్లా ఏర్పడ్డదో ఓయిలో మళ్ళీ అలా అనిపిస్తుంది మాకు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఓయిలో విద్యార్థులను నిరుద్యోగులను మళ్ళీ అరెస్ట్ చేయడం, లాఠీచార్జ్ చేయడం మరియు మళ్ళీ పత్రిక మిత్రులను అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి భవన్ నుంచి మేము తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ డిఎస్సి పరీక్ష ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే దాదాపు ఒక 3 నెలలు టైం ఇవ్వాలి వాళ్ళు చదువుకునేందుకు. ఆ చదువుకునేందుకు వీలు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పురాలోచన చేసి మెగా డిఎస్సిని వేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి భవన్ నుంచి డిమాండ్